రాజ్యాంగం అమల్లో వచ్చిన సంవత్సరం 1950 జనవరి 26. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ లేదా పజల్ ఆలీ కమిషన్ వెరీ ఇంపార్టెంట్ డిసెంబర్ 29, 1953లో భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దులను పునఃసమీక్షించడంలో సలహా ఇచ్చేందుకు ఏర్పడింది. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత 1955లో భారతదేశంలో 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడే సూచిస్తూ నివేదిక సమర్పించింది. ఈ చట్టం ద్వారా అనేక రాష్ట్రాలు భాషా పరంగా ఏర్పడ్డాయి. అదే 1956లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి. ఆ 14 రాష్ట్రాలు అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మద్రాస్, కేరళ, మైసూరు, ముంబై, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్. అలాగే 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, అమోని, మినికాయ్, లాక్ దీవులు, అండమాన్ నికోబార్ దీవులు, త్రిపుర, మణిపూర్. 1956లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి. నవంబర్ 1న 8 భారతీయ రాష్ట్రాలు అవతరణ దినోత్సవం జరుపుకుంటాయి. అవి ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, అలాగే పంజాబ్. 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ తర్వాత 1966లో హర్యానా, కేరళ, పంజాబ్ ఏర్పడ్డాయి. భాషాపరంగా మొదటగా ఏర్పడిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ క్వశ్చన్, 2025 జూలై 14న కొత్తగా ఎన్ని రాష్ట్రాలకు గవర్నర్లు నియమితులయ్యారు? ఆన్సర్ 3. హర్యానా, గోవా, కేంద్రపాలిత ప్రాంతమైన లడక్, ఈ 3 రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లు నియమితులయ్యారు. హర్యానాకు ప్రొఫెసర్ అమిష్ కుమార్ ఘోష్, అలాగే గోవాకు పూసపాటి అశోక్ గజపతిరాజు, అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్కు కవీందర్ గుప్తా లెఫ్టినెంట్ గవర్నర్ నియమితులయ్యారు. 2 రాష్ట్రాలకు గవర్నర్, అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ కొత్తగా నియమితులయ్యారు. నెక్స్ట్, సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి, ప్రేమ్ సింగ్. ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం క్రాంతివారి మోర్చా పార్టీకి చెందినవారు. అలాగే సిక్కిం గవర్నర్ ఎవరు అంటే ఓం ప్రకాష్ మాథూర్. సిక్కిం భారతదేశంలో విలీనం అయిన సంవత్సరం 1975 మే 16. అలాగే సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్. నెక్స్ట్, 2024లో 9వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారు? ఆన్సర్ ఏ, నితీష్ కుమార్. నితీష్ కుమార్ జనతాదళ్ పార్టీ జేడీయూ పార్టీకి చెందినవారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్. బీహార్ రాష్ట్రం 1912 మార్చి 22న స్థాపించబడింది. బీహార్ రాజధాని పాట్నా. నెక్స్ట్, జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఏ, హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినవారు. అలాగే జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్. జార్ఖండ్ అనేది 2000 సంవత్సరం నవంబర్ 15 ఏర్పడింది. జార్ఖండ్ రాజధాని రాంచీ. నెక్స్ట్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు? ఆన్సర్ డి, మోహన్ యాదవ్. బీజేపీ పార్టీకి చెందిన మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. గవర్నర్ ఎవరు అంటే మంగూభాయ్ చగన్భాయ్ పటేల్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. అలాగే ఈ రాష్ట్రం అనేది 1956 నవంబర్ 1న మధ్యప్రదేశ్ ఏర్పడింది. 1956 నవంబర్ 1వ తేదీ అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణం చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి పేరు? ఆన్సర్ సి, విష్ణుదేవసాయి. ఇతను బీజేపీ పార్టీకి చెందినవారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్ రామన్ డెకా. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 2000. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని నయా రాయ్పూర్. నెక్స్ట్, రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆన్సర్ ఏ, భజన్ లాల్ శర్మ. భజన్ లాల్ శర్మ భారతీయ జనతా పార్టీకి చెందినవారు. రాజస్థాన్ గవర్నర్ ఎవరు అంటే హరిభౌ కిషన్ రావు బాగ్దే. అలాగే రాజస్థాన్ రాజధాని జైపూర్. రాజస్థాన్ రాష్ట్రం అనేది 1949 మార్చి 30న ఏర్పడింది. నెక్స్ట్, హర్యానాకు కొత్త ముఖ్యమంత్రి పేరు? ఆన్సర్ ఏ, నయాబ్ సింగ్ సైని. నయాబ్ సింగ్ సైని భారత జనతా పార్టీ బీజేపీకి చెందినవారు. హర్యానా గవర్నర్ ఎవరు అంటే ప్రొఫెసర్ అమిష్ కుమార్ ఘోష్. అలాగే రాజధాని చండీగఢ్. హర్యానా రాష్ట్రానికి హోదా లభించిన సంవత్సరం 1966 నవంబర్ 1. నెక్స్ట్, 3వసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైనది? ఆన్సర్ బి, దేవేంద్ర ఫడ్నవీస్. ఇతను భారత జనతా పార్టీ బీజేపీకి చెందినవారు.
గవర్నర్ ఎవరు అంటే సిపి రాధాకృష్ణన్. అలాగే మహారాష్ట్ర రాజధాని ముంబై. ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1960 మే 1న ఏర్పడింది. నెక్స్ట్ మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి ఒమర్ అబ్దుల్లా. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. 2024 అక్టోబర్ 16న శ్రీనగర్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడైన ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా 2019 అక్టోబర్ 31న ఏర్పడింది. అలాగే జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధానులు 2 ఉన్నాయి. శీతాకాలపు రాజధాని జమ్మూ, అలాగే వేసవికాలపు రాజధాని శ్రీనగర్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పేరు ఆన్సర్ డి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. తెలంగాణ గవర్నర్ ఎవరు అంటే జిష్ణుదేవ్ శర్మ. అలాగే తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్. నెక్స్ట్ సిద్ధరామయ్య ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆన్సర్ డి కర్ణాటక. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్. అలాగే కర్ణాటక యొక్క రాజధాని బెంగళూరు. ఇది 1956 నవంబర్ 1న ఏర్పడింది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సి సుఖేందర్ సింగ్ సుఖు. సుఖేందర్ సింగ్ సుఖు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరు అంటే శివ్ ప్రతాప్ శుక్లా. రాజధాని దక్షిణం వైపు సిమ్లా, అలాగే పశ్చిమ వైపు ధర్మశాల. హిమాచల్ ప్రదేశ్ అనేది 1971 జనవరి 25న ఏర్పడింది. నెక్స్ట్ మానిక్ సాహా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆన్సర్ డి త్రిపుర. మానిక్ సహా భారతీయ జనతా పార్టీ బీజేపీకి చెందినవారు. ఇక్కడ గవర్నర్ ఎవరు అంటే ఇంద్రసేనారెడ్డి నల్లులు. త్రిపుర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 1972 జనవరి 21. అలాగే త్రిపుర యొక్క రాజధాని అగర్తల. నెక్స్ట్ ప్రమోద్ సావంత్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆన్సర్ సి గోవా రాష్ట్రానికి. బీజేపీకి చెందిన ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రి. అలాగే గవర్నర్ ఎవరు అంటే పూసపాటి అశోక్ గజపతిరాజు. గవర్నర్ కొత్తగా అపాయింట్మెంట్ అయినది ఎవరు అంటే పూసపాటి అశోక్ గజపతిరాజు. గోవా రాజధాని పనాజీ. గోవా రాష్ట్రం అనేది 1987 మే 30న ఏర్పడింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆన్సర్ సి చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ మమతా బెనర్జీ ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి? ఆన్సర్ డి పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అలాగే ఇక్కడ గవర్నర్ ఎవరు అంటే డాక్టర్ సివి ఆనందబోస్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా. రాష్ట్ర స్థాపించిన సంవత్సరం 1956 నవంబర్ 1. నెక్స్ట్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఏ ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్. ఇతను డిఎంకే ద్రవిడ మున్నేత్ర కగజం పార్టీకి చెందినవారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని ఏది అంటే చెన్నై. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి. తమిళనాడు అనేది 1956 నవంబర్ 1న ఏర్పాటు జరిగింది. నెక్స్ట్ పినరయి విజయన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ బి కేరళ. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పినరయి విజయన్ భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవారు. కేరళ గవర్నర్ ఎవరు అంటే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. కేరళ రాజధాని త్రివేంద్రం. అలాగే స్థాపించిన సంవత్సరం 1956 నవంబర్ 1. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు ఆన్సర్ ఏ యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పార్టీకి చెందినవారు. రాజధాని లక్నో. 1950 జనవరి 24న రాష్ట్ర హోదా అనేది లభించింది. అలాగే గవర్నర్ ఎవరు అంటే ఆనందీబెన్ పటేల్. నెక్స్ట్ పెమా ఖండు ఏ రాష్ట్రానికి 3వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ డి అరుణాచల్ ప్రదేశ్. పెమా ఖండు ఏ పార్టీకి చెందినవారు అంటే బీజేపీ పార్టీకి చెందినవారు. అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ పేరు కైవల్య త్రివిక్రమ్ పరనైక్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర హోదా లభించిన సంవత్సరం 1987 ఫిబ్రవరి 20. అరుణాచల్ రాజధాని ఏది అంటే ఇటానగర్. నెక్స్ట్ భూపేంద్ర పటేల్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఆన్సర్ డి గుజరాత్. భూపేంద్ర పటేల్ ఏ పార్టీకి చెందినవారు అంటే బీజేపీ పార్టీకి చెందినవారు. గుజరాత్ యొక్క గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్.
గుజరాత్ రాష్ట్రం స్థాపించిన సంవత్సరం 1960 మే 1. నెక్స్ట్ అస్సాం ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ హిమంత్ బిశ్వా శర్మ. ఇతను బీజేపీ పార్టీకి చెందినవారు. అస్సాం రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. రాష్ట్ర రాజధాని దిస్పూర్. 1950 జనవరి 26న అస్సాంకు రాష్ట్ర హోదా లభించింది. నెక్స్ట్ భగవంత్ మాన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆన్సర్ డి పంజాబ్. పంజాబ్ ముఖ్యమంత్రి అయిన భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. పంజాబ్ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 1966 నవంబర్ 1. ప్రస్తుత గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. అలాగే పంజాబ్ రాజధాని చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్ కాన్రాడ్ శర్మ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆన్సర్ బి మేఘాలయ. కాన్రాడ్ శర్మ నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందినవారు. మేఘాలయ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే సిహెచ్ విజయశంకర్. స్థాపించిన సంవత్సరం 1970 ఏప్రిల్ 1. అలాగే మేఘాలయ రాజధాని షిల్లాంగ్. నెక్స్ట్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. ఆన్సర్ ఏ పుష్కర్ సింగ్ ధామీ. పుష్కర్ సింగ్ ధామీ ఏ పార్టీకి చెందినవారు అంటే బీజేపీ పార్టీకి చెందినవారు. రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్. అలాగే స్థాపించిన సంవత్సరం 2000 నవంబర్ 9. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని వింటర్లో డెహ్రాడూన్. అలాగే సమ్మర్లో జైసైమ్. నెక్స్ట్ నాగాలాండ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఏ నైప్యూరియో. నాగాలాండ్ ప్రస్తుత గవర్నర్ లా గణేసన్. రాజధాని కోహిమా. 1963 డిసెంబర్ 1న స్థాపించబడింది. నెక్స్ట్ లార్డ్ హోమా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఏ మిజోరాం. లార్డ్ హోమా జోరాం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం పార్టీకి చెందినవారు. గవర్నర్ ఎవరు అంటే వినయ్ కే సింగ్. అలాగే మిజోరాం రాజధాని ఐజ్వాల్. మిజోరాం రాష్ట్ర స్థాపన 1987 ఫిబ్రవరి 20న స్థాపించారు. నెక్స్ట్ ఒడిశా కొత్త ముఖ్యమంత్రి పేరు. ఆన్సర్ సి మోహన్ చరణ్ మాంగ్జీ. ఇతను బీజేపీ పార్టీకి చెందినవారు. ఒడిశా రాష్ట్ర హోదా లభించిన సంవత్సరం 1936 ఏప్రిల్ 1. అలాగే ఒడిశా రాజధాని భువనేశ్వర్. ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే డాక్టర్ హరిబాబు కంబంపాటి. నెక్స్ట్ రాష్ట్రపతి పాలిస్తున్న ప్రస్తుత రాష్ట్రం పేరు? ఆన్సర్ డి మణిపూర్. మణిపూర్ రాజధాని ఇంపాల్. ప్రస్తుత గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. మణిపూర్ను 1972 జనవరి 21న స్థాపించబడింది. 8 కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్ల కోసం తెలుసుకుందాం. న్యూఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు రేఖా గుప్తా. ఈవిడ బీజేపీ పార్టీకి చెందిన ఆవిడ. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే వినయ్ కుమార్ సక్సేనా. నెక్స్ట్ పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి. లెఫ్టినెంట్ గవర్నర్ కునియిల్ కైలాసనాథన్. అలాగే పాండిచ్చేరి రాజధాని పుదుచ్చేరి. పాండిచ్చేరి 1984 నవంబర్ 1న స్థాపించబడింది. నెక్స్ట్ అండమాన్ నికోబార్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? దేవేంద్ర కుమార్ జోషి. అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్. 1956 నవంబర్ 1న స్థాపించబడింది. నెక్స్ట్ లడక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ కవీంద్ర గుప్తా. లడక్ 2019 అక్టోబర్ 31న స్థాపించబడింది. అలాగే రాజధాని లేహ్ మరియు కార్గిల్. నెక్స్ట్ లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్. లక్షద్వీప్ రాజధాని కవరత్తి. అలాగే 1956 నవంబర్ 1న స్థాపించబడింది. నెక్స్ట్ దాద్రా నగర్ హవేరీ మరియు డామన్ డయ్యు అడ్మినిస్ట్రేటర్ శ్రీ ప్రఫుల్ పటేల్. దాద్రా నగర్ హవేరీ మరియు డామన్ డయ్యు యొక్క రాజధాని డామన్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా. నెక్స్ట్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు అంటే గులాబ్ చంద్ కటారియా. చండీగఢ్ను స్థాపించిన సంవత్సరం 1966 నవంబర్ 1. అలాగే పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల రాజధాని చండీగఢ్.